హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ అందరి కోసం ఒక రెసిపీని అయితే చేసి చూపిస్తాను. అదేంటి అంటే కాకరకాయ పప్పుల పొడి కర్రీ అండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడాను ఈ కర్రీని చాలా ఇష్టపడతారండి. అంత బాగుంటుంది. ఉట్టినొత్తినే తినేయచ్చు ఈ కర్రీని అయితే. అంత బాగుంటుంది. ఎందుకంటే నాకు పెళ్ళి కాకముందు అసలు కాకరకాయ అంటే ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడైతే చక్కగా తింటానండి మంచిగా. సో అంత బాగుంటుంది. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఇలా నేను 2 కాకరకాయలను అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. రౌండ్గా కట్ చేసుకోవాలన్నాను రౌండ్ కట్ చేసుకోవచ్చండి, లేదా ఇలా హాఫ్ ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లోపల గింజలను అయితే తీయద్దండి, అలాగే వేసేయాలి. అక్కడక్కడ మనకి కర్రీలో గింజలు తగులుతుంటే బాగుంటుంది. అలా అని ముదురు కాకరకాయలు అయితే తీసుకోవద్దు, ఇలా లేత కాకరకాయలు తీసుకోండి, బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు వాటర్లో వేసేయాలండి. ఆ ఉప్పు వాటర్లోంచి పిండేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. అక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, అలా తీసేయడం వల్ల మనకి కాకరకాయలో ఉండే చేదు కూడాను ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు కాకరకాయకి ముక్కలకి మునిగినంత నీళ్ళు అయితే వేసుకొని ఉప్పు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవడమే. ఒక 10 నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని ఉడికించేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది. ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నీళ్ళనైతే వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది మరీ చేయకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే కరివేపాకు, ఇప్పుడైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలండి. ఇలా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. చూసారా ఇలా. ఎందుకంటే మనకి ఇంతకన్నా ఎక్కువ కలర్ చేంజ్ అయితే మళ్ళీ కాకరకాయలు ఇవన్నీ వేపుకుంటాం కదా, మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడే ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా దీనిలోకి వేసేయాలి. వేసి వేయించేసుకోవాలి. దానిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే రుచికి తగ్గట్టు కారం, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇక్కడ నేను చిన్న స్పూన్తో ఒక 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. అలాగే 1.5 స్పూను పసుపు వేసుకున్నాను. వేసి అన్నీ కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చేయాలి. ఇప్పుడైతే పప్పుల పొడి అని చెప్పాను కదండి, దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేపిన శనగపప్పు అంటారు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, అదొక కప్పు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర అంటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఈ మూడింటిని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఇలా. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడైతే కర్రీ అయితే వేగిపోయిందండి మంచిగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇలా వేయించుకున్న కర్రీలోకి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కర్రీ క్వాంటిటీ బట్టి పప్పుల పొడిని అయితే తయారు చేసుకున్నానండి. ఇక్కడ 2 కాకరకాయలకి తగ్గట్టుగా పప్పుల పొడి వేసుకుంటున్నాను. ఎక్కువ మళ్ళీ వేసేసిన పప్పుల పొడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, అంత బాగోదు. సో చూసుకొని వేసుకోండి. మరీ అంత ఎక్కువ కాకుండా మరీ అంత తక్కువ కాకుండా కర్రీకి తగ్గట్టు వేసుకోవాలి. సో ఈ పప్పుల పొడి అంతా వేసేసిన తర్వాత కాస్త స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన కాకరకాయ పప్పుల పొడి రెడీ అయిపోయింది.
ఇది సాంబార్తో తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అక్కడక్కడ వెల్లుల్లి ఫ్లేవరు, పప్పులు అవన్నీ తగులుతూ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్